మీ పిల్లలు కూడా నైట్ టైం గురక పెడుతున్నారా? మౌత్ ఓపెన్ చేసి పడుకుంటున్నారా? ఆర్ ఎల్స్ ఫ్రీక్వెంట్‌గా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తున్నాయా? ఇది చాలామంది పేరెంట్స్ నార్మల్ అనుకొని ఇగ్నోర్ చేస్తుంటారు. చాలా కేసెస్‌లో ప్రాబ్లమ్ ఏంటి అంటే టాన్సిల్స్ ఇంకా అడినాయిడ్స్ పెద్దగా అవ్వటం వల్ల ఎయిర్‌వే అనేది బ్లాక్ అవుతుంది. సో, అందుకే చైల్డ్‌కి ప్రాపర్‌గా స్లీప్ అనేది ఉండదు. దీనివల్ల గ్రోత్ కానీ, అపెటైట్ కానీ, కాన్సంట్రేషన్ ఇవన్నీ చాలా ఎఫెక్ట్ అవుతాయి. మార్నింగ్ లేచాక ఫ్రెష్గా ఉండదు అండ్ స్కూల్లో కూడా ఫోకస్ చేయలేకపోతారు. మళ్ళీ మళ్ళీ మెడిసిన్స్ వాడినా కానీ టెంపరీ రిలీఫ్ మాత్రమే ఉంటుంది. సో ఇలాంటి కేసెస్లో అడినోటాన్సిలెక్టమీ అన్న చిన్న ప్రొసీజర్తో పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. లేజర్ అండ్ కోబ్లేషన్ టెక్నిక్స్తో అడ్వాన్స్ టెక్నాలజీ యూస్ చేసి సర్జరీ అనేది చేస్తాం. దీంట్లో బ్లీడింగ్ తక్కువగా ఉంటుంది అండ్ పెయిన్ కూడా తక్కువ ఉంటుంది. రికవరీ టైం కూడా ఫాస్ట్గా ఉంటుందన్నమాట. ప్రొసీజర్ చాలా క్విక్గా అయిపోతుంది అండ్ చాలామంది పిల్లలు 5 to 7 డేస్లో నార్మల్ యాక్టివిటీస్కి వచ్చేస్తారు. సర్జరీ తర్వాత పేరెంట్స్కి ఇమ్మీడియట్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. స్నోరింగ్ తగ్గిపోతుంది, బ్రీతింగ్ క్లియర్ అవుతుంది అండ్ స్లీప్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది పిల్లలకి. అండ్ చైల్డ్ కూడా ఇమ్మీడియట్గా యాక్టివ్ అయిపోతారు. మీ చైల్డ్కి కూడా ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే డిలే చేయకండి. అర్లీగా ట్రీట్ చేస్తే సిమ్టమ్స్ అన్నీ కంప్లీట్గా సాల్వ్ చేసుకోవచ్చు. ఐఎమ్ డాక్టర్ అక్షితా రెడ్డి, కన్సల్టెంట్ ENT surgeon at Honest Robotic Hospitals. For consultations, do visit us.